అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22 ఆ తర్వాత 36, 37 వచనాలు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. 36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితల యొద్దకు చేర్చబడి చాలు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, చదువుకున్న లేఖనాల కొరకు వందనాలు. మాకు కావలసిన మాటలు, తలంపులు దయచేయండి. నిష్ప్రయోజక దాసుని నన్ను ఖాళీ చేయండి. నీ ప్రజల క్షేమార్థమై నీ దాసులు ఎంతో ప్రయాసంతో, దూర భారంతో ఈ స్థలానికి వచ్చారు ప్రభా. మరి మేము కూడా మాకున్న సమయం వ్యర్థపరచుకొనకుండా కొన్ని మాటలు మేము ధ్యానించి ప్రార్థనలో మేము సమయాన్ని గడుపునట్లు సహాయపడమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో దావీదుకు చాలా గొప్ప స్థానము ఉన్నట్లుగా మనము ఎరిగిన వారంగా ఉంటున్నాం. దావీదుకి ఎంత గొప్ప స్థానం ఉందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు. ఎంత కట్షాటుగా రాశారు చూడండి. మధ్యలో వాళ్ళందరూ ఎగిరిపోయినారు అన్నట్టు. క్రింద వివరణ ఉంటుంది కదా, ఎవరిని కనను. ఒక పాస్టర్ గారు చెప్పాడంట, పూర్వదినాల్లో స్త్రీలు కాదు కన్నది, పురుషులే కన్నారు అని ఇదంతా చెప్పినాడంట. అబ్రహాం ఇస్సాకును కను, ఇస్సాకు యాకోబును కను, యాకోబు తన సహోదరుని కను. ఇదంతా చెప్పేటప్పుడు పూర్వదినాల్లో స్త్రీలు కనలేదు, పురుషులే కన్నారని చెప్పినాడంట. చూడండి, కొన్నిసార్లు అట్లనే ఉంటాయి మన బోధలు కూడా. అర్థం చేసుకోకుండా బోధ చేస్తే వాడికి తికమక అయిపోద్ది, వినేవాడికి అర్థం కాదు, కలవరం. అయితే ఇక్కడ ఈ వివరణ అంతా ఇయ్యకముందు ఒకే లైన్లో ఏం చెప్తున్నాడు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఆ మాట గమనించండి. అంటే అబ్రహాము మొట్టమొదటి వ్యక్తి, దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి. అబ్రహాం తర్వాత చాలామంది ఉన్నారు, మధ్యలో అందరినీ బ్లాక్ చేసి ఏం చేస్తున్నాడు? దావీదును పెడుతున్నాడు. దావీదు తర్వాత మధ్యలో చాలామందిని బ్లాక్ చేసి యేసు ప్రభువుని తీసుకొస్తున్నాడు. అంటే దావీదుకు బైబిల్ గ్రంథంలో ఎంతో గొప్ప స్థానం ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎంత గొప్ప స్థానం ఉందంటే పాత నిబంధనలో దావీదు చాలా ప్రాముఖ్యమైన వాడుగా ఎంచబడుతూ వచ్చినాడు. ఈరోజు మనము జాగ్రత్త గమనించగలిగితే దావీదుకు ఇవ్వబడిన టైటిల్స్ ఏంటి? మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. దావీదుకు ఇవ్వబడిన బిరుదులేంటి? అయ్యా రైట్, ఇప్పుడే చదివాం కదా, 22వ వచనం. అతడు నా ఇష్టానుసారుడైన లేక హృదయానుసారుడైన మనుషుడు. తర్వాత బైబిల్ దావీదు గురించి ఇంకా ఏమని చెప్తుంది? ఆయనను గురించి ఏమని చెప్తుంది? చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని మనకు గుర్తు చేసుకుందాం. దావీదు గురించి ఇంకా ఏం చెప్తుంది? రైట్, దావీదు చిగురు, వేరు. తర్వాత దావీదు కుమారుడు అని యేసు ప్రభువు పిలువబడ్డాడు. దావీదుకి ఇవ్వబడిన ఆధిక్యతలు చాలా. దావీదునకు చూపిన శాశ్వతమైన కృప అంటాడు. అట్లా దావీదు గురించి దేవుడు ప్రత్యేకించి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. పోతే దావీదు మాదిరికరమైన ఒక రాజు అని చెప్పుకోవచ్చు. రాజులందరికంటే కూడా దేవుడు దావీదును బహుగా హెచ్చించినాడు. ఒక కొలమానంగా పెట్టాడు, ఒక స్కేల్ లాగా పెట్టాడు. స్కేల్ అంటే ఒక అడుగు అనుకోండి. అడుగు అంటే ఎన్ని ఇంచులు ఉండాలి, ఎన్ని అంగుళాలు ఉండాలి? ఒక స్కేల్ అంటే ఒక అడుగు అంటే 12 ఉండాలి. అట్లనే దావీదు ఇగో రాజు అంటే ఇట్లా ఉండాలి అని దేవుడు ఏం చేశాడు? ఒక కరెక్ట్గా ఒక మెజర్ చేసి ఇదిగో దావీదులాగా రాజు పరిపాలన చేయాలి. అందుకే మీరు ఆ రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంత గ్రంథాల్లో ఏం చూస్తాం? తన పితరుడైన దావీదు వలె నడవలేదు, తన పితరుడైన దావీదు వలె నడిచాడు. తర్వాత ఆ సందర్భంలో ఇంకొక మాట, యథార్థ
హృదయుడిగా ఉన్నాడు దావీదు, యథార్థత కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత దావీదు ఒక ప్రవక్త అని కూడా చెప్పుకోవచ్చు కదా. దావీదు ప్రవచించిన మాటలే మనం ఏం చేస్తున్నాం, క్రొత్త నిబంధనలో కూడా వాటిని ధ్యానం చేస్తూ ఉన్నాం. దావీదు ప్రవచించినాడు. ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో మరి దావీదు చెప్పిన ప్రవచనంలో ఒక ప్రవచనం కూడా ఉంది. ఈ 2వ అధ్యాయం అపోస్తల కార్యం చూస్తే క్రీస్తు శరీరము కుళ్ళిపోదు అనే ఆ ప్రవచనం ఎవరు చెప్పారు? 16వ కీర్తనలో పరిశుద్ధుని నీవు కుళ్ళు బట్టనీయవు అనే ఆ మాట ఎవరన్నారు? దావీదు ప్రవక్త, దావీదు ప్రవచించినాడు. కాబట్టి దావీదు ఒక రాజుగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు. దావీదు ఆ దినాల్లో ఉన్న ప్రజలకు ఏం చేశాడంటే తన తరం వారికి సేవ చేసినాడు. ఎట్లా చేశాడు? ఎలా చేశాడు? అది దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి చదవండి. 36వ వచనం, మరలా 36వ వచనం. ఇక్కడ రాయబడిన ఈ మాట ఏంటంటే దేవుని సంకల్పము చొప్పున సేవ చేసినాడు. సేవ 2 రకాలు ఉందని అర్థమవుతుంది కదా. నువ్వు సువార్థికుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సేవకుడు కావచ్చు. సేవ 2 రకాలుగా చేయొచ్చు. నా ఇష్టానుసారంగా నేను సేవ చేయొచ్చు, తర్వాత దేవుని ఇష్టానుసారంగా కూడా నేను సేవ చేయొచ్చు. భక్సింగ్ గారి అనుభవంలో ఒకసారి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఆ సాక్షి పుస్తకంలో కూడా రాస్తూ వచ్చినాడు. ఒక రోజంతా తిరిగి ఏం చేశాడంట? సువార్త చేశాడు. సువార్థికుడుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి పత్రికలు పంచి, గాస్పుల్స్ ఇచ్చి, న్యూ టెస్ట్మెంట్స్ ఇచ్చి రోజంతా తిరిగి అలసిపోయి ఒక పార్కులో కూర్చున్నాడంట. కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఈరోజు ఏం చేశాను నేను? ఈ రోజంతా కూడా నేనేం చేశాను? నీ పని చేశాను, నీ కొరకే నేను ప్రయాసపడ్డాను. కనీసం నన్ను పిలిచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, ఒక కప్పు టీ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు ప్రభు అని కొంచెం కంప్లైంట్ చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి. నేను నీ సేవ చేశా కదా, కనీసం నాకు నీళ్ళు ఇచ్చినోడు కూడా, మన పని కూడా అట్లానే ఉంటుంది. సరే, మొత్తం మీద దేవుడు ఏమన్నాడు ఆ సందర్భంలో అంటే, భక్సింగ్ ఈరోజు అంతా సువార్త ప్రకటించమని నేను చెప్పానా? ఈ వీధుల్లో తిరగమని నేను చెప్పానా? అది ఆయనను బహుగా కదిలించిన మాట. అప్పటి నుండి ఆయన ఏం చేశాడంటే, ప్రభా ఇక నేను ప్లాన్లు వేసుకోను, నేను ప్రోగ్రాంలు పెట్టుకోను, నేను ఇక్కడికి అక్కడికి వెళ్తానని నేను వెళ్ళను, నేను చేయను. ఇప్పుడు ఏం చేస్తాను? నువ్వు చెబితేనే వెళ్తాను, వెళ్ళమంటేనే వెళ్తాను, నోరు తెరవమంటేనే తెరుస్తాను, నోరు మూసుకోమంటే. అట్లా నేర్చుకున్నాడు. అట్లా దేవుని చిత్తం చేయడానికి ఆయన ఆరంభించినవాడు. అంటే భక్సింగ్ గారు మొట్టమొదట తన సంకల్పం చొప్పున సేవ చేశాడు. తర్వాత దేవుని సంకల్పం చొప్పున సేవ చేయడానికి తాను నిశ్చయపరుచుకున్నాడు, దృఢపరుచుకున్నాడు. ఏది ఏమైనా సరే దేవుడు చెప్తేనే చేస్తాను, దేవుడు వెళ్ళమంటేనే వెళ్తాను. ఇక ఇది కాస్త ఈరోజు ఏమైందంటే, సొరకాయలు బాగా కాసి 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 చివరికి ఏం పిందెలు వస్తాయంట? కుక్క మూతి పిందెలు వస్తాయంట. కుక్క మూతి పిందెలు అంటే అవి కూరకు పనికిరావు. ఇంత పొడుగు సొరకాయ, ఇంత పొడుగు సొరకాయ. మేము కూడా ఒకసారి ఒక సేవలో ఉన్నప్పుడు ఒక సొర చెట్టు వేస్తూ విపరీతమైన కాయ, విపరీతమైన కాసి 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 ఈడిపోయిన తర్వాత ఏమవుతుంది? అది చిన్న కాయలు అన్నమాట. మన సేవ అట్టుంది. ఈ రోజుల్లో మనం చేసే సేవ ఎట్లుందంటే అట్లా. పేరు ఆయనది, పేరేమో భక్సింగ్ గారిది, క్రియలేమో సాతాను, పేరేమో దేవుంది, మన ఇష్టము నెరవేర్చుకుంటున్నాం. కాబట్టి ఏమైందంటే చేస్తున్నాము, ఏదో కాయ కాసింది కదా అనుకుంటున్నాం. మన సేవలో ఏదో కాయ కాసింది కదా, దేనికి? ఒక కూరకు పనికిరాదు, దేనికి పనికిరాదు అని తీసి అవతల పడేయాల్సిందే. కనుక ఇప్పుడు దావీదు తన సంకల్పం కాదు, దేవుడు తనకు ఏర్పాటు చేసిన సంకల్పం చొప్పున సేవ చేసి తాను నిద్రించి అలాగూ పితరుల దగ్గర చేర్చబడిన వాడుగా ఉంటున్నాడు. సరే, ఈరోజు ఇంత గొప్పగా చెప్పిన దావీదు జీవితంలో దావీదు ఎలా కరెక్ట్ చేసుకున్నాడు, అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. దావీదు సరిదిద్దబడడానికి ఇష్టపడిన వ్యక్తి, అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలా పర్యాయాలు మనకు వచ్చిన సమస్య ఏంటంటే, మనకు అంతా వచ్చేసింది అనేదే పెద్ద సమస్య, నాకు అంతా తెలిసిపోయింది అనేదే పెద్ద సమస్య. ఇప్పుడు యోనా గ్రంథంలో దేవునికి తలనొప్పి ఎవరు?
చెప్పండి, దేవునికి తలనొప్పి ఎవరైనారు? ఎవరండి? యోనా అంటే ఎవరు? ప్రవక్త, దేవుని ప్రవక్తే. ఈయనను కరెక్ట్ చేసే వరకు దేవునికి ఎంత సమయం పట్టింది? అటు తుఫాన్ రప్పియాల్సి వచ్చింది, తిమ్మింగలను పంపించాల్సి వచ్చింది, తర్వాత నినివే వాళ్ళని సిద్ధపరచాలి, సొర చెట్టును మొలిపియాల, పురుగును రప్పియాల, గాలి బుట్టియాల. ఇదంతా దేవునికి ఎంత పెద్ద పని పడింది తెలుసా? ఎవరిని బట్టి? అనేక పర్యాలు మనల్ని బట్టి దేవునికి తలనొప్పి. కొన్నిసార్లు ఆ అన్యులైన వాళ్ళైనా ప్రభు మాట వింటారేమో, కానీ మనం కూడా మొండికి తిరిగిపోతాం, కఠినంగా ఉంటాం. అంటాడు కదా, పెయ్య మొండికి తిరిగినట్లు ఇశ్రాయేలు మొండికి తిరిగినాడు. కాబట్టి ఎఫ్రాయిము మొండికి తిరిగినాడు అంటాడు హోషేయ గ్రంథంలో. కాబట్టి అనేక పర్యాయాలు మనల్ని సరి చేయడానికే దేవుడు ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన సంకల్పాన్ని ఎరగలేకపోయింది. అయితే దావీదులో మనం నేర్చుకోదగిన పాఠం ఏంటంటే, తాను ఎక్కడైతే తాను తప్పిపోతున్నాడో అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు తన పాపమును చూపించగానే వెంటనే సరి చేసుకొని పశ్చాత్తాపడి కరెక్ట్ అవుతున్నాడు, సరి చేయబడుతున్నాడు, దేవుని మరి సంకల్పంలోనికి వస్తున్నాడు, యథార్థతలోనికి వస్తున్నాడు. సరే, ఇప్పుడు మరొక ప్రశ్న మీకు వేస్తాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, దావీదుకు శత్రువులు ఎంతమంది ఉన్నారు? దావీదుకు శత్రువులు ఎంతమంది ఉన్నారు? సరే, దానికి ఆన్సర్ నేనే చెప్తాను. చూడండి, 18వ కీర్తన పైన చిన్న అక్షరాలు రాస్తారు కదా, అది చదవండి. మీకు కొంచెం అవగాహన కలిగితే దాన్ని ఆధారం చేసుకొని మీరే ఆన్సర్ చెప్పచ్చు. 18వ కీర్తన ఏమన్నాడు ఇక్కడ? శత్రువులందరి చేతిలో నుండి. అంటే వాటిలో మేజర్ ఎవరు? శత్రువులలో ప్రప్రథముడు ఎవరు అంటే వాళ్ళ మామే. ఎవరు? వాళ్ళ మామే. సౌలు అంటే మామే కదండి. పిల్లనిచ్చిన మామ, ఒక పిల్లనిస్తానని మోసం చేసి ఇంకొక పిల్లనిచ్చిన మామ ఎవరు? సౌలు. మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. ఈ సౌలు, దావీదు వీళ్ళ చరిత్ర చదువుతూ ఉంటే నిజంగా నాకు చాలా ప్రోత్సాహం అనిపిస్తుంది. ఎందుకంటే అసలు సౌలు దురాత్మ పట్టినోడు, అక్కడ పరిచయం చేసినాడు ఎవరు? దావీదు. అక్కడ వీణ వాయించినాడు, అతనికి నమ్మకంగా ఉన్నాడు, అతని ఆయుధాలు మోసాడు, అతనికి పర్సనల్గా ఉన్నాడు. ఆయన ఎక్కడికి పంపించినా అక్కడ సేవ చేస్తూ వచ్చినాడు. సరే, మొత్తం మీద సౌలు ఏమైనాడు? ప్రథమ శత్రువుగా మారిపోయినాడు. ఎవరికి? దావీదుకి. ఇప్పుడు శత్రువులందరి చేతిలో నుండి అని కామా పెట్టి ఏమన్నాడు? సౌలు. అంటే సౌలు మొట్టమొదటి. ఇక చెప్పండి, ఇంకా మిగతా వాళ్ళు మీరు చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళు అంటే తన లైఫ్ అంతట్లో ఎవరు శత్రువులు చెప్పాలి. సరే, నేను ఇలా చెప్తాను. ఏం చెప్తానంటే, బయట శత్రువులు ఎవరు చెప్పండి, తర్వాత లోపల శత్రువుల గురించి మనం చూద్దాం. అబ్షాలోము అవి చెప్పొద్దు. ఇప్పుడు బయట నుండి ఉన్న శత్రువులు ఎవరు? దావీదు తన జీవిత కాలం అంతట్లో, తన పరిపాలనలో కానీ, తను చనిపోయేంత వరకు కానీ ఎవరు ఆయనకు శత్రువులుగా ఉన్నారు? రైట్, ఫిలిస్తీన్లు. ఇంకెవరు? అమ్మోనీలు. ఇంకెవరు? షిమీ లాంటి వాళ్ళు. ఇంకా అన్యులు చాలామంది ఉన్నారు కదా. అందుకే ఇక్కడ శత్రువులందరూ అన్నాడు. దీంట్లో చాలా రాజ్యాలు ఎంతమందితోనో పోరాడాడంట. దావీదుకు ఒక పేరుంది, యెహోవా యుద్ధములను జరిగించువాడంట. దేవుని పక్షంగా అనేక రాజ్యాలతో. అంటే ఒక సందర్భంలో దావీదు అంటాడు, నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు నాకు శత్రువులు అనేకులుగా ఉన్నారు. అనేక మంది బయట శత్రువులు ఉన్నారు. ఇది మొదటిది. రెండవది, ఇంట్లో శత్రువులు చెప్పాలి. ఇప్పుడు మీరు దావీదుకు బయట శత్రువులు ఉన్నారు. వాళ్ళలో గోలియాతు కూడా ఒకడు కదా. గోలియాతు కూడా తలపడ్డాడు కదా. బయట శత్రువులు, రాజ్యాలు, వాళ్ళు దావీదుని ఎరగలేదు కనుక వాళ్ళు శత్రువులు. ఇంట్లో శత్రువులు చెప్పండి ఇప్పుడు. రైట్, అబ్షాలోము. తర్వాత రైట్, మార్కు చాలా ఫాస్ట్ ఉన్నాడు నిజంగా. భార్య కూడా శత్రువేనండి. ఎందుకంటే ఆయన మనసును తెచ్చినప్పుడు ఏం చేసింది? ఆమె ఏం చేసింది? ఎగతాళి చేసింది కదా. భార్య కూడా శత్రువే. ఇంకెవరు? అబ్షాలోము. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కదా. ఇంకొక రైట్, అహితోపేలు మొట్టమొదటి దావీదుతో ఉన్నాడు. పార్టీ మార్చాడు కదా. పార్టీ అవతల కండువా కప్పుకున్నాడు. ఏ కండువా? అబ్షాలోము కండువా కప్పుకొని ఏం చేసినాడు? ఈయనకు విరోధంగా ఆలోచన
అబ్షాలోము ఇంకా చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అయిపోయింది గోలియాత్. నేను ఇంటి వాళ్ళు అంటున్నా, ఇంట్లో మాత్రమే. అబ్షాలోము వాళ్ళ అన్న ఇంకొకడు ఉన్నాడు, అదోనియా అని ఒకడు ఉన్నాడు. మొదటి రాజులు 1వ అధ్యాయంలో ఉంటాడు. అదోని అనేవాడు కూడా నేనే రాజును అవుతున్నాను, గుర్రాలు రథాలు అన్నీ రెడీ చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు అవసాన దశలో ఉన్నప్పుడు. అసలు సొలొమోను కావాలని దావీదు ఆలోచన, దేవుని ఆలోచన. ఇంకా అమ్నోను కూడా దావీదుకు శత్రువా మిత్రువా చెప్పండి? అమ్నోను గురించి ఎక్కడుంటుంది? 2వ సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు పాపం చేస్తాడు. 12వ అధ్యాయంలో నాతాను వచ్చి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. 13వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది వారు ఎక్కడి నుండి? ఇంట్లో నుండే. అమ్నోను అనేవాడు కూడా తిరుగుబాటుదారి. అమ్నోను కూడా తను చేసిన కార్యాలను బట్టి దావీదుకు శత్రువుగానే ఉన్నాడు. ఇంట్లో కూడా శత్రువులు ఉన్నారు. సరే, ఇప్పుడు దావీదు విషయం పక్కన పెడదాం. మనకు శత్రువులు ఎవరు? దావీదుకు బయట శత్రువులు ఉన్నారు, ఇంట్లో కూడా శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు? అయ్యా ఎవరు శత్రువులు? మేజర్ చెప్పండి. శత్రువులు అంటే ఇక మనుషుల పేర్లు చెప్పొద్దు. మనుషులు ఎవరు శత్రువులు కారు మనకి కదా. లోకము, శరీరము, సాతాను. మేజర్గా ఉండే శత్రువులు 3. ఈ 3 శత్రువులతో క్రైస్తవుడు పోరాడాలా, సువార్థికుడు పోరాడాలా, పరిచారకుడు పోరాడాలా, సేవకుడు కూడా, నాయకుడు కూడా పోరాడాల్సింది. ఇప్పుడు ఆగండి. మొదటిది ఏమన్నాం? లోకం. రెండోది ఏమన్నాం? శరీరం. ఇక్కడ ఆగండి. శరీరం అనేది నీకే కాదు, దావీదుకు కూడా శత్రువే. అవునా? శరీరం అనేది దావీదుకు కూడా శత్రువే. అందుకే 11వ అధ్యాయంలో ఏమైపోయినాడు? వ్యభిచరించి తప్పిపోయి నానా తిప్పలు పడుతూ వచ్చింది. అలాంటి సందర్భాల్లో కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. దావీదు జీవితంలో ఎలాగూ తాను శరీరము చేత నష్టపోయినాడో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, దావీదుకు బయట శత్రువులు ఉన్నారు, దావీదుకు ఇంట్లో శత్రువులు ఉన్నారు, దావీదుకు ఒంట్లో అంటే శరీరంలో కూడా శత్రువులు ఉన్నారు. అంటే శరీరమే ఒక శత్రువులాగా తయారైంది. సేవకులుగా మనం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏం గుర్తుపెట్టుకోవాలా? మనకు బయట శత్రువులు ఉంటారు, ఇంట్లో కూడా శత్రువులు ఉంటారు, తర్వాత ఒంట్లో కూడా శత్రువులు ఉంటారు. శరీరమే మనకు శత్రువు. ఎట్లా దావీదు తన జీవితంలో నష్టపోయినాడు? ఇప్పుడు మనం 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ఏంటి ప్రత్యేకత? 1 సమూయేలు 17వ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఎవరు చెప్తారు? 1 సమూయేలు 17వ అధ్యాయం 16వ అధ్యాయంలో దావీదు అభిషేకించబడ్డాడు. అంతేనా? నేను కోరుకొనిన వాడు ఇతడే అని సమూయేలు అతని మీద అభిషేక తైలం పోసి అభిషేకించినాడు. దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు, అభిషేక తైలం పోయబడ్డాడు, రాజుగా తాను ఏం చేయబడ్డాడు? నిర్ణయించబడ్డాడు. పట్టాభిషేకం జరగలేదు కానీ అభిషేక తైలము పోయబడి. 17వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఎవరు చేయలేని ఒక మహా గొప్ప కార్యమును ఎవరు చేశారు? దావీదు చేశాడు. అంటే ఇశ్రాయేలులకే గొప్ప విజయానికి కారకుడయ్యాడు. ఎవరు? దావీదు. కొంచెం ఇక్కడ ఆగండి. ఈ 17వ అధ్యాయంలో ప్రజలందరూ దావీదుని ఏమంటారు? అదే అన్నమాట. అంటే ఏమంటారు? ప్రజలందరూ ఏమంటారంటే, దావీదే లేకపోతే ఈరోజు మనము ఏమయ్యేవాళ్ళం? ఫిలిస్తీన్లకు బానిసలం అయిపోయేవాళ్ళం. ఆ ఒకే ఒక్కడు గోలియాతుతో తలపడింది ఎవరు? ఈ దావీదు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ ఏమైపోయినారు? నిలబడలేక పారిపోయినారు. సరే, ఇప్పుడు దావీదు ఇంతగా విజయం పొందడానికి కారణం ఏంటి? దావీదు పబ్లిక్లో లేక బహిరంగంగా గొప్ప విజయాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణము దేవుడు. మొదటి కారణం ఎవరు? దేవుడు. యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా పేరట అంటాడు. కాబట్టి దేవుడే తనకు ఈ విజయాన్ని ఇచ్చాడు. నెంబర్ 1. రెండవది, మనం అక్కడ చదవగలిగితే
సౌలు అంటాడు కదా, ఏమంటాడు? అయ్యా, వాడేమో చిన్నప్పటి నుండి యుద్ధాభ్యాసము చేశాడు, నువ్వేమో చూస్తే బచ్చగాడివి, నువ్వేమో జానడున్నావు, వాడేమో అజానుభావుడు ఉన్నావు, నువ్వు పోతానంటావేంటయ్యా అని అంటే ఏమన్నాడండి? అవును కదా అన్నాడా? అవును కదా తనను తాను చూసుకున్నాడా? చూడలేదు. ఏమన్నాడు చెప్పండి? ఆ సందర్భంలో రాయబడింది ఏంటంటే, నేను ఎక్కడో అడవిలో ఉన్నప్పుడు ఏదో గొర్రెలు కాసుకుంటా ఉన్నాను, అది ఎవరికీ తెలియదు, నా జీవితము ఎవరికి, మా తండ్రికి కూడా తెలియదు, అన్నలకు కూడా తెలియదు, కానీ ఆ దేవుడు నాకేం చేశాడు? ఆ రహస్య జీవితంలో నాకేమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. దేనిపై విజయం ఇచ్చాడు? సింహముపై, ఎలుగుబంటిపై విజయాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, దావీదు యొక్క బహిరంగ విజయానికి అంతరంగిక విజయము ఏమైంది? కారణమైంది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దావీదు యొక్క బహిరంగ విజయానికి అంతరంగిక విజయము కారణమైంది. అంతే, అవునంటారా కాదంటారా? ఈ మాట చెప్పగానే సౌలు ఏం చేసినాడు? వీడు సామాన్యుడు కాదు, చాలా చిన్నగా ఉన్నాడు, కానీ మాటలు చూస్తే చాలా గంభీరంగా ఉన్నాయి, మనం ఎంత చెప్పినా ఆగేటట్టు లేడు, సరే వెళ్ళని, వెళ్ళు అంటూ ఏమన్నాడు? ఇదిగో నా యుద్ధ కవచం ఉంది, ఇది వేసుకో అన్నాడు. నాదంతా ఉంది కదా, ఈ సర్వాంగ కవచం అంతా వేసుకో అంటే మనోడు వేసుకున్నాడా లేదా? వేసుకొని చూసినాడు. ఆయన సైజు వేరు, ఈయన సైజు వేరు, ఆయన సైజు వేరు, ఈయన సైజు. ఉదాహరణకి ఇప్పుడు నా సైజు గనక మన ఎవరు అన్నోళ్ళ బాబుకి వేస్తే ఎట్లుంటుంది? అన్నోళ్ళ బాబు ఉన్నాడు కదా, అభిషేక్కి నా చొక్కా 46 సైజు, ఆయన సైజు ఎంత ఉంటుంది మీరు చెప్పండి అందాజుగా? ఎంత 28, 30, 24 ఎంతో ఉంటుంది. మరి ఇప్పుడు 46 ఎత్తే కిందికి వస్తుంది, ఇంకా నిక్కర అవసరం లేదు మనోడికి, లాల్చిలాగా అవుతుంది. ఇప్పుడు ఈయన కూడా ఇదంతా వేసుకొని ఏమంటాడు? అయ్యా, ఇది నాకు వాడుక లేదు, ఇది నా వల్ల కాదు, నాకున్న వాడుక ఒకటి ఉంది, నాకున్న అలవాటు నాకు ఒకటి ఉంది, ఇది అక్కర్లేదు అన్నాడు. బాగా జాగ్రత్తగా వినండి. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, ఇది మీకు తెలిసిన స్టోరీయే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే ధ్యానం చేయబోతున్నామో దీన్ని బేస్ చేసుకొని మనం ధ్యానించబోతున్నాం. అంత అయింది. మొత్తానికి ఏం చేసినాడు? కర్ర పట్టుకున్నాడు. వాడేమన్నాడు? నేను కుక్కనా అన్నాడు. తర్వాత ఏం చేసినాడు? ఇతడు ఎర్రని వాడుగా రూపస్సుగా ఉంటే తృణీకరించినాడు, శపించాడు, తిట్టాడు. తర్వాత ఒడిసెలా రాయి తీసుకున్నాడు, మొత్తం మీద దేవుని పేరట నేను వస్తున్నాను అని అన్నాడు. ఇంకా ఏమన్నాడు? కత్తితో ఈటతో దేవుడు ఏం చేయడు? రక్షించేవాడు కాదు అని వీళ్ళందరూ తెలుసుకోవాలా? దేవుడు కత్తితో ఈటతో రక్షించేవాడు కాదు, దేవుని బలం నాకు ఇచ్చాడు, దేవుని ఆయుధం నాకు ఇచ్చాడు, దేవుని శక్తితో నేను బయలుదేరుతున్నానని వెళ్ళాడు. మొత్తానికి ఒకే ఒక రాయి తీసుకున్నాడు. ఉన్న రాళ్ళు 5 రాళ్ళు, 5 రాళ్ళలో ఏం చేసినాడు? ఒకే ఒక్క రాయి తీసుకున్నాడు, అందులో పెట్టాడు, వడిసల్లో గిరగిర తిప్పినాడు, ఎక్కడ స్పాట్ ఉందో చూసినాడు, కొట్టాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత శూరుడు చనిపోగానే ఫిలిస్తీన్లు భయపడిపోయినారు. ఆ తర్వాత ఏం చేసినాడు? అతని ఖడ్గమే తీసి ఏం చేసినాడు? ఆయన తల తెగ నరికేసినాడు, తల పట్టుకొని వెళ్ళాడు. ఇది జరిగిన స్టోరీ. ఇందులో మనకేం కనబడుతుంది? దావీదు యొక్క బహిరంగ విజయానికి ఏది కారణమైంది? రహస్య విజయము కారణమైంది. రహస్యంగా మనం గెలవగలిగితే బహిరంగంగా గెలవగలుగుతాము. కనుక రహస్యంగా ఓడిపోతే మనం ఏం చేయగలము? బహిరంగంగా ఓడిపోతాం. ఒకసారి ఓడిపోకపోవచ్చు, కానీ క్రమక్రమంగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దావీదు యొక్క విజయము ఏమైంది? ఆ దేశం అంతా కూడా వ్యాపించింది. అనేకులు, బహుశా ఇప్పుడు ఈ దినాల్లో అయితే ఎంత ఘనత ఉంటుంది కదా, దావీదును పిలిచి శాలువాలు కప్పి పూలదండలు వేసి అన్ని రకాల ఛానల్స్ వచ్చి ఏం చేస్తారు. ఇప్పుడు ఈ దినాల్లో అయితే, అయ్యా నువ్వు ఎట్లా చేసావు, వాడి మైక్ వీడి మైక్ పెట్టి ఏం చేస్తారు? ఇంటర్వ్యూలు తీసుకుంటాను. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఇప్పుడు దావీదు ఎంత విజయోత్సవంతో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అయితే ఇది బహిరంగ విజయం. అంతరంగిక విజయము బహిరంగ విజయానికి కారణమైంది కదా, గుర్తుపెట్టుకోండి. బహిరంగ విజయము మరల అంతరంగిక పతనానికి కూడా కారణం అవుతుందా? మళ్ళా ప్రశ్న వేస్తాను.
అంతరంగిక విజయము బహిరంగ విజయానికి కారణమైందని చెప్పుకుంటున్నాం కదా. అయితే బహిరంగ విజయము మరలా అంతరంగికమైన పతనానికి కారణం అవుతుందా కాదా చెప్పండి, ఒకటే మాట. మీరు సాగదీస్తే ఇంకా పొడుగు పోతుంది ప్రసంగం. అంతరంగికమైన ఓటమికి కారణం అవుతుందా, కారణం కాదా? అది ఏంటో చూద్దాం రండి. ఇప్పుడు 54 వచ్చిన చదవండి. 54 మొదటి సమూయేలు గ్రంథం 54 వచ్చిన ఎన్నో అధ్యాయం 17, 54. అయితే దావీదు, జాగ్రత్తగా గమనించండి, మరలా గట్టిగా చదవండి అన్న. అయితే దావీదు ఏ ఫిలిస్తీని ఎవరినైతే చంపినాడో ఆ ఫిలిస్తీని ఆయుధములను ఏ డేరాలో పరిశుద్ధాత్మదేవుడు ఎంత క్లియర్గా రాసినట్టు చూడండి. ఇంత గొప్ప విజయములోనే ఇంత గొప్ప విజయము బయట కనబడుతున్నప్పుడే అంతరంగికంగా ఓడిపోయిన సందర్భం ఇక్కడ మనం చూస్తుంది. ఏమని రాయబడింది ఇక్కడ? ఫిలిస్తీని యొక్క ఆయుధములను తన డేరాలో ఉంచుకున్నాడు. చాలు అది. కాబట్టి ఈ దాచినాడు, తీసుకొచ్చినాడు. ఇట్లా కూడా చేస్తాం మనం. ఇట్లా కూడా జరిగే అవకాశం ఉందా? దేవుని పరిచర్యలో మనము ఎవరైనా మనల్ని మెచ్చుకున్నారంటే, ఎవరైనా మనకు ఘనత ఇచ్చారంటే, ఎవరైనా మన ద్వారా అయ్యిందంటే నెక్స్ట్ ఏమవుతుంది? పతనం. యెహోషువ ఏం చేసినాడు? యెరికో మీద గొప్ప విజయాన్ని పొందిన వెంటనే హాయి పట్టణం మీద ఓడిపోయినాడు. కాబట్టి ఒకవైపు విజయము, ఆ విజయములోనే మనం ఉంటామని గ్యారంటీ లేదు. ఆ విజయమే ఎల్లకాలం ఉంటుందని గ్యారంటీ లేదు. ఆ విజయము బయట, మరి లోపలేంటి? లోపలేముంది? అపజయం ఉంది, ఓటమి ఉంది. ఏంటి ఆ ఓటమి అంటే? ఇప్పుడు 3 విషయాలు మీకు చెప్పబోతున్నాను. అవి త్వరగా రాసుకోండి. అవి మనం చూచి ప్రార్థనలోనికి వెళదాం. మొదటిది ఏంటంటే ఫిలిస్తీని యొక్క ఆయుధములు. రాసుకోండి. మొదటిది ఏంటి? తను శోధింపబడింది ఏంటంటే ఫిలిస్తీని యొక్క ఆయుధములు, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఫిలిస్టియన్, లేక వెపన్స్ ఆఫ్ ఫిలిస్టియన్, లేక ఫిలిస్టియన్స్ వెపన్స్ అని చెప్పుకోవచ్చు. ఫిలిస్తీన్ యొక్క ఆయుధాల చేత ఏమైనాడు? అతడు ఆకర్షితుడైనాడు. ఫిలిస్తీన్ యొక్క ఆయుధముల చేత ఆకర్షితుడైనాడు. ఇది ఎలా మనం చెప్పగలము? కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం రండి. దయచేసి 21వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము చదువుతారా? మొదటి వచనం. నోబులో నేను కట్ షార్ట్గా చెప్తున్నాను. ఇది అయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఇంత గొప్ప విజయం పొందిన తర్వాత దావీదును పర్సనల్గా సౌలు పిలుచుకుంటాడు. దావీదు సుబుద్ధి కలిగి పనిచేస్తాడు, దేవుడు తోడై ఉంటాడు. ఇంతవరకు బాగుంది. అదే అధ్యాయంలో ఏం జరుగుతుంది? సౌలు అతని మీద విషపు చూపు నిలుపుతాడు. అక్కడి నుండి 20వ అధ్యాయంలో ఏమైపోతాడు? దావీదు అక్కడి నుండి అరణ్యానికి వెళ్ళిపోతాడు. తాను బయటనే ఉంటాడు, గుహల్లో, సొరంగాల్లో అక్కడక్కడ ఉంటాడు. తనతో కూడా కొంతమంది ఉన్నారు, తనను అనుసరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లాంటి సమయంలో ఆకలి కొని ఉన్నాడు. బహుశా చాలామంది ఉన్నారు కనుక వాళ్ళకి భోజనం లేదు. ఇప్పుడు ఎవరైనా అహిమేలెక్ అనే యాజకుని దగ్గరికి వచ్చాయి. ఆయన ఎక్కడున్నాడు? నోబులో ఉన్నాడు. వచ్చి ఏమంటాడంటే, అయ్యా మేము చాలా ఆకలి కొని ఉన్నాం, నీ దగ్గర ఏమైనా ఏమడుగుతాడు? మొట్టమొదట రొట్టెలు అడుగుతాడు. అప్పుడు యాజకుడు డైరెక్ట్గా చెప్తాడు, ఏమని? అయ్యా మామూలు రొట్టెలు అయితే నా దగ్గర లేవు, కానీ ప్రతిష్ఠితమైన రొట్టెలే ఉన్నాయి, అవి కావాలంటే ఇస్తాను, కానీ మీరు ఎలా ఉండాలా? మీరు కూడా ప్రతిష్ఠితులుగా ఉండాలన్నాడు. సరే రొట్టెలు ఇచ్చారు, తిన్నారు, అయిపోయింది. వేరే రొట్టెలు ఆయన పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఏం అడుగుతాడు చూడండి. కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం ముందుకెళ్ళి మనం చదువుదాం. 21వ అధ్యాయము 21వ వచనం. ఎన్నో వచనం అండి? 8 చదువు. 8వ వచనం. ఎరిగి ఖడ్గమునైనను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను
ఉన్నదా? ఈ వచనాన్ని అలా పెట్టి మరలా వెనక్కి రండి. 17వ అధ్యాయము 47వ వచనం చదవండి. యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఆ మాట అండర్లైన్ చేయండి. ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? బోధ ఏం చెప్తున్నాడు? చెప్పయా? కత్తొద్దు ఈటొద్దు, కత్తి వలన ఈట వలన ఈ యుద్ధంలో విజయము లేదనేమో బోధ చేస్తున్నాడు. చెప్పాడా లేదా? అందరు తెలుసుకోవాలని పబ్లిక్గా చెప్తున్నాడు, అనౌన్స్ చేపిస్తున్నాడు. కత్తి వలన ఈట వలన కాదు, ఇదిగో దేవుడు ఉన్నాడు, సైన్యములు కదా, యెహోవా దేవుడే యుద్ధంలో విజయం కలగజేస్తాడు, కత్తి ఈట పనికిరాదు. ఇక్కడేం అడుగుతున్నాడు ఇప్పుడు? మళ్ళా ఇంకొకరు చదవండి, ఆయన కాదు ఇంకొకరు చదవండి, మనం చదివిన బాగా 8వ వచనం. రాజు వలనను లేదండి, అదిగో ఖడ్గమునైనను ఆయుధములైనను తేలేదు నీ యొద్ద ఖడ్గమైనను. ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అంటే అక్కడేమన్నాడు? అవసరం లేదన్న. మరి ఇప్పుడు ఎందుకు అవసరమైంది? అవసరం లేదన్నది ఇక్కడ ఎందుకు అవసరమైంది? మనలో అనేకులం ఇలాగే బోధిస్తాము, ఇలాగే ప్రవర్తిస్తాం. అర్థమైందండి? ఉల్లిగడ్డ తినొద్దని దేశం అంతా చెప్తారంట, ఇంట్లోనే ఉల్లిగడ్డ తింటారట. దొంగతనం చేయొద్దనేమో పబ్లిక్లో చెప్తారంట. ముందు రోజు ఏం చేస్తారంట? కోడిని దాచిపెట్టే చెప్తాడంట ప్రసంగం. భార్య ఏం చేసిందంట? వదిలిపెట్టింది. ఈయన మంచిగా థింకింగ్లో ఉన్నాడు. ఇది పాస్టర్ల మీద ఉన్న జోకు. పాస్టర్లే కాదు, మాస్టర్లు అట్టే ఉన్నారు, పాస్టర్లు అట్టనే ఉన్నారు, మాస్టర్లు కూడా అట్లనే ఉన్నారు. ఇంటికి వచ్చే వరకు మనోడు ఏది వాసన రావట్లేదంటే వాసన ఎక్కడొస్తుంది? అనేక పర్యాయాలు బోధించడానికే సేవకులమా, బోధించడానికే సువార్థికులమా, బోధించడానికే పరిచారకులమా? నీ గురించి నా గురించి దేవునికి మనము లెక్క చెప్పాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము దేవుని ఎదుట బోధిస్తున్నాం. ఎక్కడ బోధిస్తున్నాము? మనుషుల ఎదుట కాదు, మనుషుల ఎదుట. ఇప్పుడు బోధలు కూడా ఎట్టయిపోయినాయి అంటే, యూట్యూబ్లో బోధలు వచ్చినాయి, తర్వాత గూగుల్లో బోధలు వచ్చినాయి, ఇంటర్నెట్లో బోధలు వచ్చినాయి, ఎన్నో రకాలైన అవకాశాలు ఉన్నాయి. పాయింట్స్ జాయింట్స్ లేకుండా పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎంతో వాంగ్మయం ఈ దినాలు అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఇంగ్లీష్, ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది. ప్రసంగ శాస్త్రం వచ్చింది, ప్రసంగ బోధిని అనే పుస్తకాలు వచ్చినాయి. ఏ పాయింట్ తీసుకున్న ఆరాధన వర్తమానం అయిపోతుంది, బల వర్తమానం అయిపోతుంది, సువార్త వర్తమానం అయిపోతుంది, ప్రార్థన వర్తమానం అయిపోతుంది. వాళ్ళని సాటిస్ఫై కూడా మనము అద్భుతంగా చేయొచ్చు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఎక్కడ బోధిస్తున్నాను? 4వ అధ్యాయము చదవండి, 2వ వచనం చదవండి. కాబట్టి దేవుని సముఖమందు మనం చేసే పరిచర్య, దేవుని సముఖమందు ఈ బోధ అనేది ఎట్లయిపోయిందంటే ఇదొక అలర్జీ అయిపోయింది ఈ రోజుల్లో. బోధించడం ఏమైపోయింది చెప్పండి? ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞాపకం చేస్తుంది. బోధించడం ఏమైపోయిందండి? అలర్జీ అయిపోయింది. అలర్జీ అంటే ఏంది? అలర్జీ పూర్వదినాల్లో ఈ ఏమంటారు దీన్ని, దురద వచ్చిందనుకోండి, అలర్జీ వచ్చిందనుకోండి, ఒకడి నుండి ఇంకోటికి వస్తూనే ఉంటుంది. అదనమాట, అంటువ్యాధిలాగా వస్తుంది. ఇప్పుడు ఆయన బోధ చెప్తే నేను ఎందుకు చెప్పకూడదు? ఇది ఒక అలర్జీ కదా. కాబట్టి ఈ రోజుల్లో ఉన్న పెద్ద అలర్జీ ఏంటంటే బోధ బోధ బోధ. కానీ పౌలు అంటాడు, నేను ఎక్కడ బోధిస్తున్నాను? మనుషులు ఎదుట కాదు. ఇంకొక మాట మత్తయి సువార్తలు అంటాడు, ఏమంటాడంటే, నేను ఏదైతే బోధిస్తున్నానో అది నా జీవితంలో లేకపోతే
నేను పరలోక రాజ్యములో అత్యల్పునిగా ఉంటాను. తాను నెరవేర్చి బోధించేవాడేమో గొప్పవాడు పరలోకంలో, నెరవేర్చకుండా మనుషుల కొరకు బోధించేవాడు అత్యల్పుడు. ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే. అయితే ఇప్పుడు దావీదు అంటాడు, కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షించువాడు కాడు అన్న ఆయనే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కత్తి కానీ ఈట కానీ బల్లెం కానీ ఏమైనా ఉందంటే అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు. రండి 9వ వచనం, త్వరగా రండి. 9వ వచనం, మొదటి సమూయేలు 21:9. యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొలియాతును ఎట్లొచ్చిందండి ఇక్కడికి? దాచిపెట్టాడా? ఎట్లా వచ్చింది ఇక్కడికి? దీని గురించి అసలు నాకు అంతుపట్టలేదు. ఈ ఖడ్గం ఉన్నదని ఈయనకు తెలిసిందా? ముందు జాడ తెలిసి వచ్చాడా దావీదు, లేకపోతే ఎట్లా వచ్చినాడు? సరే, మొత్తానికైతే అయ్యా నాకైతే ఏం లేవు, కత్తి లేదు, ఈటెలు లేవు, ఏం లేవు, కానీ ఒకటి మాత్రం ఉంది. ఏది ఉందంట? ఆ ఫిలిస్తీయుడైన గోలియాతు యొక్క ఖడ్గం ఉన్నది అని అన్నాడు. అనగానే దావీదు రెస్పాండ్ ఎలా ఉంది చూడండి. దావీదు వెంటనే ఏమంటాడు చూడండి, చదవాలి త్వరగా. తీసుకో అంటున్నాడు. ఆయన కూడా ఏమంటున్నాడు, పాపం నువ్వేదో మంచి వారులో ఉన్నావు, నీకు అవసరమే. పాపం అమాయకంగా ఏం చేస్తున్నాడు ఆయన కూడా, తీసుకోమంటాడు. ఇప్పుడు దావీదు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది చూడండి. దానికి సమమైనదా? ఒకటియూ లేదు. దానికి సమమైన దాంతోనే ఆయన చంపాడా? లేక దాని మీద ఆధారపడే ఆ రోజు విజయం పొందాడా? మరి ఇప్పుడు ఏమంటున్నాడు? క్రమక్రమంగా దావీదు ఫిలిస్తీన్ల ఆయుధాల చేత ఆకర్షించబడ్డాడు. ఫిలిస్తీన్లు అంటే ఎవరంటే సున్నతి లేనివారు. ఈరోజు దేవుని సేవా పరిచర్యలో దేవుని పని చేస్తున్నప్పుడు మనం వాడాల్సిన ఆయుధాలు ఏంటి? దేవుని ఆయుధాలే వాడాలి. సౌలు ఇచ్చిన ఆయుధాలు వాడలేదు. ఆయనే అన్నాడు, నాకు ఇది వాడుకలేదు అన్నాడు. మరి ఏ ఆయుధాలు వాడాడు? దేవుడు తనకు నేర్పించిన అలవాటు చేసిన ఆయుధాలే వాడాడు. పౌలు కూడా ఏమంటాడు? 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటాడు. మేము శరీర ప్రకారం యుద్ధం చేయము అంటాడు. ఇప్పుడు దేవుని పరిచర్యలో ఏ యుద్ధోపకరణాలు వాడుకలో ఉండాలి? ఆత్మ సంబంధం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాడుక కలిగిన, ఆత్మ సంబంధమైన వాటిని వాడి విజయం పొందిన దావీదు కూడా ఎంత ఫెయిల్యూర్కి వచ్చాడంటే ఏమన్నాడు? దానికి సమమైంది. ఇప్పుడు ఆ రోజు అదేనా ఆయన రక్షించింది? అదేనా ఆ రోజు విజయాన్ని ఇచ్చింది? మొట్టమొదటి గుర్తు, ఫిలిస్తీన్ యొక్క ఆయుధముల చేత ఏం చేయబడ్డాడు? ఆకర్షించింది. ఈరోజు లోక సంబంధమైన సున్నతి లేని, రక్షణ లేని, సున్నతి లేని, కాబట్టి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అన్నాడు ఆ రోజు. సున్నతి లేని ఆయుధాలు ఈరోజు ఏమైపోయినాయి? ఆయనకి ప్రశస్తమైనవిగా మారి. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే, ఒకప్పుడు తు అన్నవి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వాటిని వాటిని ఇష్టపడుతున్నాం. చి అన్నవి ఈరోజు అవే మనం దానికి సమమైంది లేదని అంటున్నాం. అంటే మనం గుర్తించాలి, ఇది ఆత్మ సంబంధమైన ఓటమి. ఇది దావీదు యొక్క పతనము, దావీదు యొక్క ఓటమి అని మనకు అర్థమవుతా ఉంది. మొత్తానికైతే ఆ యాజకుడు ఇచ్చాడు, తీసుకొని పోయాడు. దాంతో ఎంతమందిని చంపాడు, ఏం చేశాడు, అదంతా మనకు లేదు. కానీ ఫిలిస్తీన్ యొక్క ఆయుధములను మాత్రము తీసుకొని పోయాడు. అక్కడేమో డేరాలో దాచుకున్నాడు, ఇక్కడేమో తీసుకొని వెళ్ళినాడు. దానికి సమమైంది ఒకటి లేదు. అక్కడ ఒక రకంగా ప్రవర్తించాడు, పబ్లిక్లో ఏమని ప్రవర్తించాడు? దేవుడు కత్తి వలన, ఈటె వలన, ఖడ్గం వలన రక్షించేవాడు కాడన్నాడు. పబ్లిక్లో అలా చెప్పాడు. ఇంటర్నల్గా ఏం చేశాడు? దీనికి సమమైంది. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో మనం ఎరగాలి, మనం అంతరంగికంగా ఎంత ఓడిపోతున్నామో, ఎంత లోకం పట్ల వ్యామోహం కలిగి ఉంటున్నామో, అతుక్కొని పోతున్నామో, దాన్ని వదిలిపెట్టలేని స్థితిలో ఎలా ఉన్నామో అనేది మనకు జ్ఞాపకం చేయాలి. రెండవ విషయానికి వద్దాం. మొట్టమొదటిది, ఫిలిస్తీన్ యొక్క ఆయుధముల చేత
అతడు శోధింపబడ్డాడు, వాటి మీద గురి నిలిపినాడు, వాటి మీద దృష్టి నిలిపినాడు, కానీ దేవుని మీద దృష్టి నిలపలేదు. ఒకరోజు వచ్చింది, సౌలు చేత ఇటు అటు అటు ఇటు తరం పడుతున్నాడు, ఆయనకి నెమ్మది లేదు. సౌలు ఎన్నోసార్లు పట్టుకోవాలని ట్రై చేసినాడు, చాలా దగ్గరికి వచ్చినాడు. ఒక సందర్భంలో ఎంత దగ్గరికి వచ్చాడంటే, కొండ చుట్టూ సౌలు సైన్యం ఉంది, కొండ మధ్యలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. కొండ చుట్టూ ఎవరున్నారు? సౌలు సైన్యము చుట్టుముట్టినారు, మధ్యలో ఎవరున్నారు? దావీదు. దేవునికి మొరపెట్టాడు. అనుకోకుండా ఒక వార్త వచ్చింది సౌలుకి, అయ్యా శత్రువులు వచ్చారు, శత్రువులు నీ మీద పడుతున్నారంటే ఏం చేసినాడు? దావీదును తరిమేది మాని వెళ్ళిపోయినాడు. అట్లా ఎన్నో సందర్భాల్లో దేవుడు తప్పించాడు. ఒకానొక సందర్భంలో అన్యుడైన రాజు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కూడా తప్పించుకున్నాడు. 34వ కీర్తన రాస్తాడు. ఆ సందర్భంలో అబీమెలెకు దగ్గర వెర్రివాని వలె ప్రవర్తించి తప్పే. ఇట్లాంటి ఎన్నో ఆపదలో నుండి తప్పించుకొని అలా వెళుతున్నాడు. ఒకరోజు జీవితం మీద విసుకొచ్చింది, జీవితం మీద విసుకొచ్చేసింది. ఎంత విసుకొచ్చిందంటే రండి 27వ అధ్యాయం, మొదటి సమూయేలు 27వ అధ్యాయం. మొదటి వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశములోనికి తప్పించుకొని పోదును అని నిశ్చయించుకున్నాడు. దావీదుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, ఏదైనా చేయాలంటే దేవుణ్ణి అడుగుతాడు, ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా. ఒక సందర్భంలో కెయిలాలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగాడు, దేవుడు తప్పించాడు సౌలు నుండి. అట్లా దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ ఇప్పుడు విసిగిపోయినప్పుడు దేవుని చిత్తం లేదు, ఇంకా ఏం లేదు. తనతో కొంతమంది ఉన్నారు, దాదాపు 600 మంది ఉన్నారని రాయబడింది. విసిగిపోయాడు, అటు పోతే అటు వస్తున్నాడు, ఇటు వస్తున్నాడు, ఇటు అటు కొట్టబడుతున్నాడు. అరణ్యంలో కూడా నెమ్మదిగా లేకుండా, గుహల్లో కూడా నెమ్మదిగా లేకుండా చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇక్కడ నిలుచుట మంచిది కాదు. నేను ఇక్కడ అంటే దేవుని యొక్క పరిధిలో నిలుచుట మంచిది కాదనే తీర్మానానికి వచ్చేసినాడు. సరే మంచిది కాదు అంటూ ఏమన్నాడు? నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. ఇప్పుడు ఫిలిస్తీన్ల దేశమే భద్రత కలిగిన దేశంగా భావించినాడు. దేవుని భద్రతను ఏం చేశాడు? దేవుని కంచెను కొట్టేసుకొని, దేవుని భద్రతను తొలగించుకొని శత్రువు యొక్క భద్రతలోనికి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ ఆయుధముల చేత శోధింపబడ్డాడు. ఫిలిస్తీన్ల దేశమే నాకు భద్రత అనుకున్నాడు. ఈరోజు మనోళ్ళు కూడా ఎంతమంది అప్పులు చేసి కువైట్కి వెళ్తున్నారు కదా, అప్పులు చేసి వేరే గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు కదా. అక్కడికి పోతే బాగుంటుంది, అక్కడికి పోతే ఇంకొక సమస్య వస్తుంది. అట్లా పోయేవాళ్ళు లేరంటారా? ప్రభు నిన్ను బ్రతికించలేడా? ప్రభు నీ అక్కర తీర్చలేడా? అనేక పర్యాయాలు మనం ఏమనుకుంటాం? ఒక స్టోరీ నాకు బాగా గుర్తొస్తుందండి. దేవుని పనిలో మనకు ఎంతో అవసరం. అది నా చిన్నతనంలో ఒక స్టోరీ వినేవాడిని నేను. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక కోడి పుంజు ఏం చేసిందంటే మిగతా కోళ్ళనన్నిటిని పిలిచిందంట. పిలిచి, మీకు తెలుసా ఒక సంగతి ఏంటి అంటే, ఈ ఆకాశం మన మీదకి పడిపోబోతుంది, మనం ఏం చేయాలి? ఇక్కడ నుండి తప్పించుకోవాలి. ఆకాశం మన మీద పడిపోబోతుంది, మనం తప్పించుకోవాలంటే అట్లనా అని ఈ కోళ్ళన్నీ ఏం చేసినా తెలుసా? ఒక్కొక్కటి జాయిన్ అయ్యాయి అన్నమాట. ఒక్కొక్కటి జాయిన్ అయినాయి. అన్నీ కూడా ఈ కోడి చెప్పిన మాట విని అన్ని సమూహంగా బయలుదేరుతా ఉన్నాయంట. ఎక్కడికి? ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఇంకో కోడి వచ్చి అడిగింది అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారంట? మేము అవతలకి వెళ్తున్నాం, ఈ ఆకాశం తప్పించుకొని ఏం చేస్తాము? అవతలకి వెళ్తున్నామంటే, అట్లనా ఈ ఆకాశం కూలిపోతుందా, పడిపోతుందా అని అన్ని జత అయిపోయి. ఇప్పుడు కోళ్ళ సైన్యం బయలుదేరి ఓ పెద్ద సైన్యం అయిపోయింది. ఏ సైన్యం అది? కోళ్ళ సైన్యం. ఈ కోళ్ళ సైన్యం బయలుదేరితే నక్క చూసింది. మనకు తెలుసు కదా నక్క యొక్క యుక్తి ఏంటో. అడిగిందంటే, ఏంటి ఎక్కడికి పోతున్నారు మీరు? ఇంత పెద్ద సైన్యం ఎప్పుడు లేదే మీది, ఇంత గొప్ప సైన్యం ఎక్కడికి వెళుతున్నారని నక్క అడిగితే, నీకు తెలియదా? నక్కని అడుగుతున్నాయి అనమాట, నీకు తెలియదా?
ఈ ఆకాశం కూలిపోతుంది, అందుకే మేము వెళ్ళిపోతున్నాం. దానికి అర్థమైంది వీళ్ళు ఎంత అమాయకమైన పరిస్థితుల్లో ఉన్నాయో అని అర్థమైపోయింది. అప్పుడు ఏం చేసిందంటే నక్క, ఓహో అట్లనా, కరెక్టే, అయితే నేను ఒక ప్లేస్ చూపిస్తాను, అక్కడికైతే మీరు సేఫ్గా ఉంటారు అని ఏం చేసింది తెలుసా? తన బొరియల్లోనికి తీసుకొని పోయింది. అన్నిటిని తీసుకొని పోయి రోజుకొక్క దాన్ని ఏం చేస్తుంది, అది తింటా. దావీదు పని అట్లా ఉంది. నేను ఎట్లాగైనా ఏమైపోతాను, చనిపోతాను, నశించిపోతాను. సౌలు నన్ను తరిమేది మానడు. సౌలు తరమకుండా ఉండాలంటే నేనేం చేయాలా? కాని స్థలానికి వెళ్ళాలి. ఎట్లాంటి స్థలం అండి? ఎట్లాంటి స్థలము? ఒకప్పుడు వాళ్ళని సవాల్ చేసినాడు కదా, గోలియాతును సవాల్ చేసినాడు, ఫిలిస్తీన్లు సవాల్ చేసినాడు. బద్ధ శత్రువులు వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ల దేశము చేత ఆకర్షితులైన. ఫిలిస్తీన్ల దేశము భద్రత కాదు, లోకము నీకు భద్రతనివ్వదు, బంధువులు నీకు భద్రతనివ్వరు, నీ స్నేహితులు నీకు భద్రతనివ్వరు. కొన్ని కష్టాలు రాగానే దేవుని సముఖంలో నుండి, దేవుని చిత్తంలో నుండి తొలగిపోయి ఏం చేస్తాము? అయ్యా మీరే అంటారు. బంధువులు ఏమంటారు తెలుసా? ప్రత్యేకంగా సేవలో వచ్చిన తర్వాత సేవలో ఏదైనా సమస్యలు వచ్చిన తర్వాత బంధువుల దగ్గర పోతే ఏమంటారు తెలుసా? ఓహో ఇప్పుడు మీకు గుర్తొచ్చాం మేము అంటారా లేదండి? ఇప్పుడు మేము మీకు గుర్తొచ్చామా? ఎప్పటికైనా మీరు వస్తారని అనుకుంటానే ఉన్నాం, వచ్చారు. కాబట్టి నా జీవితాల్లో కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి. ఒక ఆయన అన్నాడు, బంధువులు కాదురా పందులు అన్నాడు. ఏమన్నాడు? బంధువులు కాదురా వాళ్ళు పందులు అన్నాడు. బంధువులు కాదు, స్నేహితులు కాదు, లోకస్తులు కాదు, సున్నతి లేని వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటి? సున్నతి లేని వాళ్ళతో జతగట్టడం ఏంటి? సరే ఈయన వెళ్ళగానే ఈయనని వెళ్ళగొట్టినారా? ఆ స్టోరీ అంతా మనం చూస్తే ఏమర్థం అంటే, పోగానే రెడ్ కార్పెట్ వచ్చింది దానికి, స్వాగతం పలికినారు. ఆకీష్ రాజు అన్నాడు, అబ్బా దావీదే వచ్చేసినాడంటే ఇప్పుడు చేసేది అదే కదా. ఈ పార్టీ వాడు ఆ పార్టీకి వస్తే కండవా కప్పుతారు కదా, కపరా వాడినే పైకి లేపుతారు కదా. ఈ మన పరిచర్లో కూడా అదే జరిగేది. ఎవడన్నా ఆ సంఘం నుండి ఈ సంఘానికి వస్తే వాడిని ఎక్కిస్తాం మనం ఫస్ట్. ఎందుకని? వాడు పోకుండా ఉండాలని. చేస్తామా చేయమా చెప్పండి? ఆ సంఘము మనకు వ్యతిరేకం. ఆ సంఘం నుండి ఆడేదో పొరపాటు వచ్చింది, ఏదో పరిస్థితి అయింది, వచ్చాడు. రాగానే అబ్బా బ్రదర్ చాలా మంచోడు బ్రదర్, మంచి డిసిషన్ తీసుకున్నాను, వాడిని ఎక్కించి పాట పాడిస్తే, వాడు ఎక్కించి బోధ చెప్పిస్తే, రెండో నాడు నీకు ట్రబుల్ మేకర్ అయిపోయా. ఇట్లా ఎన్ని జరగడం లేదు సంఘాలలో, పరిచర్యలో ఎన్ని చూస్తున్నాం మనం. నేను కూడా అలా చేసి నష్టపోయినాను. నేను చెప్తున్నాను, ఈరోజు సిగ్గుతో చెప్తున్నాను. ఒక సహోదరుని గురించి ఒక ఆయన ఏం చేశాడంటే, పలాని బ్రదర్ మీ దగ్గరికి వస్తున్నాడు బ్రదర్, ఆయన పరిచర్లో వాడబడతాడు బ్రదర్ అని చెప్పాడు. నేను మా దగ్గర పరిచారకులు తక్కువగా ఉన్నారు కాబట్టి నేనేం చేశానంటే, సరే మంచిది, మనకు ఎవరు కావాలా, పరిచర్య చేసేవాళ్ళు కావాలి కదా అని ఏం చేశానంటే, ఆయనని పరిచర్లో వాడుకున్నది బాగానే ఉంది. నేను ఒక చోట, ఈ మన సహోదరుడే ఆ రోజు కొంత ఆలస్యమైంది, ట్రైన్ ఆ రోజు రాలేదు, క్యాన్సిల్ అయింది, బస్సులో రావడం లేదు. ఆయన్ని ఆ రోజు లీడ్ చేయమన్నాను, పరిచర్య చేశాడు, చక్కగానే పాటలు పాడిచ్చాడు, అంతా ఒక సేవకునిలాగా మంచిగా లీడ్ చేశాడు. అతి కొద్ది కాలంలోనే అతడు ఏం చేశాడు, ఇక్కడ నుండి జంప్ అయిపోయాడు. అతి కొద్ది కాలంలో. ఆయన కూడా, ఈయనకు తెలుసు ఆయన ఎవరు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనము వాళ్ళ అర్హతను బట్టో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టో మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఇక్కడ ఎక్కించుకుంటాం. వాళ్ళు మనకేం చేస్తారు? భయంకరమైన కీడు చేస్తారు. అతనితో నేను చాలా తేటగా మాట్లాడాను. కొన్ని విషయాలు నా మీదనే ఆయనకు అపోహలు ఉంటే నేను క్లారిఫై ఇచ్చాను. తర్వాత ఏదో కొన్ని విషయాలు మాట్లాడుతుంటే, బ్రదర్ మీరు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే మళ్ళీ నా దగ్గరికి వస్తాయి, ఇవన్నీ వద్దు, ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, ఏదైనా ఉంటే క్లారిఫై నా దగ్గర తీసుకో అని చెప్పి, సరే మంచిగా వచ్చాడు. పాపం సడన్గా బ్రేక్ అయిపోయినాడు. మనలో అనేకులను చేసే పొరపాటు అది. సరే ఇప్పుడు దావీదు పోగానే రెడ్ కార్పెట్ పరిచినారు, ఆయనకు ఒక ప్లేస్ ఇచ్చినారు. మీరందరూ ఉండండి ఇక్కడ, మా దేశంలో ఎందుకో మీకు ఒక ప్లేస్ ఇస్తున్నాం, సిక్లగ్లో ఉండండి అన్నారు. సో మొత్తానికి అక్కడ ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఇదే ఫిలిస్తీన్లు ఎవరి మీదకి యుద్ధానికి పోవాలా? ఇజ్రాయెల్ అంటే ఎవరు? దావీదుకి ఏమవుతారు? శత్రువులా?
సొంతోళ్ళండి, రక్త సంబంధులు. వాళ్ళ పక్షంగా వీళ్ళతో పోరాడిన వాడు ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? వీళ్ళ పక్షంగా వాళ్ళతో పోరాడాల్సి వచ్చింది. ఏమండి, ఇటోడు అటు అవుతాడు, అటోడు ఇటు అవుతాడు. అప్పుడేమో అటు నుంచి ఇటు పోట్లాడతాడు, ఇటు వచ్చి ఇటు నుంచి అటు పోట్లాడతాడు. ఏంది ఇదంతా తంట? దావీదు చేసిన గల్లంత కాదా ఇది? దావీదు తీసుకున్న తీర్మానం కదా. కాబట్టి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు దేవుని సేవ జరుగుతూ ఉంది, ఆలోచన చేయండి. కాబట్టి ఇప్పుడు దావీదు అంటాడు, నేను కూడా నీతో వస్తా. సిగ్గులేని మాట కదా అది, అవునా కదా? ఏమంటాడు? నా జనులు నీ జనులే, మేము కూడా వస్తాము అంటే ఈయన ఏం చేసినాడు? రాజు చాలా ఫేవర్గా ఉన్నాడు. ఎవరికి? దావీదుకి. అయ్యా నువ్వు నాకు అనుకూలుడివే, రావాలా, నాతో రావాలంటే ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చి అన్నారు, అయ్యా మీరు చేసే పని ఏంటి అసలు? దావీదు నా తీసుకొని పోయేది. అసలు దావీదు ఎవరు? దావీదు ఎవరు? ఒకప్పుడు మనోడిని చంపినోడే కదా, ఇతన్నెట్ట తీసుకొని పోతామంటే అప్పుడు వచ్చి ఆయన అంటాడు, అయ్యా నువ్వేమో నాకు దేవదూతలాగున్నావు కానీ నువ్వేమో నాకు దేవదూతలాగున్నావు కానీ ఫిలిస్తీన్ల సర్దార్లు ఏంది? ఇదంతా రాజకీయం కాదండి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే అంతరంగికమైన ఓటమి దావీదు కలిగి ఉన్నాడు. చివరికి ఏమైంది? వాళ్ళు ఏమో యుద్ధానికి వెళ్ళారు. ఈ కన్వర్జేషన్లో మధ్యలో ఏమైంది? అమాలేకులు అనే 3వ సైన్యం వచ్చి ఏం చేసినారు? వాళ్ళు వచ్చి వీళ్ళని దోసుకొని పోయినారు. ఇది 1 సమూయేలు 30వ అధ్యాయంలో ఉన్న చరిత్ర. మీరు 4వ వచనం 6వ వచనం చదవండి దయచేసి త్వరగా. 4వ వచనము 6వ వచనం. ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఎవరు ఏడ్చినారు? చెప్పండి, ఎవరు ఏడ్చినారు? దావీదు ఏడ్చాడు, తనతో ఉన్న వాళ్ళు కూడా. భార్యలు పిల్లలు అందరూ దోసుకొని పోయినారండి. అంతా కాలిపోయింది. అక్కడ చూస్తే అసలు సిచ్యువేషన్ అంతా విరుద్ధంగా అయిపోయింది. ఒక్కటి కూడా ఏమి లేదు, అంత తుడుచుకొని పోయినారు అమాలేకి. వీళ్ళు సామాన్యులు గారు. ఎవరు? దావీదుతో ఉన్నోళ్ళు ఎవరో తెలుసా? 22వ అధ్యాయంలో చెప్తాడు. అప్పులు చేసిన వాళ్ళంట, ఇబ్బంది కలిగిన వాళ్ళంట, తర్వాత అసమాధానం. వీళ్ళకినా నాయకుడు అయితే వీళ్ళకి ఒక కానుకేషన్ లాగా పోషిస్తున్నాడు. కానుకేషనే 600 మంది అంటే ఏందండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎంత, 10-20 మంది ఉన్నామో లేక తక్కువే ఉన్నామో. వీళ్ళకి భోజనం చేయడానికే ఏం చేస్తాము? ఎంతో తిప్పలు పడతా ఉంటాం. ఒక 100 మందికి భోజనం చేయాలంటే మరి ఇప్పుడు 600 మందికి ఏంది? ఎట్లాంటి డేక్షాలు ఉండాలా, ఎట్లాంటి పదార్థాలు ఉండాలా, ఏంటి? అంతమందిని పోషించినాడు. వాళ్ళంతా ఎవరు? అప్పులు చేసిన వాళ్ళంట, అసమాధానం అంటే గొడవలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు, అప్పులు చేసి ఎగరగొట్టిన వాళ్ళు, తర్వాత ఇబ్బందులలో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ వస్తే అయ్యా నువ్వే నాయకుడు అంటే సరే, కానీ ఎవడికొకడు నాయకునిగా ఉండాలనుకున్నాడు. మేలు చేసినాడు. మేలు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయనను రాళ్ళు తీసుకొని అసలు నువ్వే దీనికి కారకుడు, అసలు ఈడికి పట్టుకొచ్చినావు నువ్వేందని లేచి. వస్తుందా? ఊహించినాడు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని? మానవ సంబంధమైన జ్ఞానంతో మనం వేసే అడుగు ఫస్ట్ చాలా తీయగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. కానీ అది చేదుగా మారిపోద్ది, బాధగా మారిపోద్ది, దుఃఖంగా మారి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చినారంట. పరిశుద్ధాత్మదేవుడు అలా రాసిన. 6వ వచనం చదవండి త్వరగా. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ధైర్యము తెచ్చు. చాలు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఫిలిస్తీన్ల దేశం అనేది ఒక పెద్ద శోధన అయిపోయింది. ఫిలిస్తీన్ల దేశమే నాకు భద్రత స్థలము, క్షేమము కలిగించేది అనుకున్నాడు, మోసపోయాడు. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు తాను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బాగుంది, వాళ్ళు మంచిగా ఫేవర్గానే ఉన్నారు, అంతా బాగుంది, అంతా బాగుంది. తర్వాత ఏం జరిగింది? మొత్తం దోచుకుంది. ఇటు చూస్తే ఒక్కడన్నా తన సపోర్ట్ ఉన్నారా? అరే కుండలు తిన్నారు కదండి వాళ్ళంతా, కుండలు వండి పెట్టాడు కదండి. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాళ్ళు ఎత్తారు. జ్ఞాపకం పెట్టుకో, దేవుని ప్రణాళికలో లేకపోతే మనకు అనుకూలుడు ప్రతికూలుడు అవుతాడు. దేవుని యొక్క చిత్తంలో మనం ముందుకు సాగకపోతే మనకు ఫేవర్గా ఉన్న వాళ్ళు వ్యతిరేకం అవుతారు. అరే వీడికి నేను ఇంత మేలు చేసి, అవును వాడే కీడు చేస్తాడు నీకు. ఎందుకని? నువ్వే దేవుని ప్రణాళికలో లేవు, నువ్వే దేవుని చిత్తంలో లేవు.
కనుక ఇప్పుడు వ్యతిరేకత ఎంత వ్యతిరేకత అయిందంటే ఇక దావీదు ఒక్కడే మిగిలిపోయినాడు. పేరుకు 600 మంది ఉన్నారు, కానీ ఒక్కడన్నా దావీదు మాట మాట్లాడేవాడు ఉన్నాడా? ఒక్కళ్ళన్నా దావీదు పక్షంగా ఉన్నవాళ్ళు ఉన్నారా? ఏకాకిగా అయిపోయినాడు. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకలాగా అయిపోయినాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! తన జీవితంలో ఎప్పుడు అలాంటి రోజు వస్తుందని అనుకోలేదు, కానీ వచ్చింది. అయితే ప్రభు స్తోత్రములు, దేవుడు అలాంటి స్థితిలో ఆయన వదిలిపెట్టలేదు. కానీ ఏ దిక్కు చూచినా ఆయనకు ధైర్యం లేదు, ఏ దిక్కు చూచినా ఆయనకు ఆదరణ లేదు, ఏ దిక్కు చూచినా ఆయనకు ప్రోత్సాహం లేదు. కనుక తూర్పు వైపు చూసినాడు, పడమటి వైపు చూసినాడు, ఉత్తరం వైపు చూసినాడు, దక్షిణ వైపు చూసినాడు. ఇంకా 4 దిక్కులు ఉన్నాయి కదా, చెప్పండి. 4 దిక్కులు నేను చెప్పాను, మిగతా 4 దిక్కులు చెప్పండి. ఈశాన్యము, నైరుతి, ఆగ్నేయము, వాయువము, ఈ 8 దిక్కులు కూడా చూసినాడు. ఈ కిందికి చూసినాడు, చివరికి ఏమి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఎటు చూడాలా? పైకి చూడాలి. తన దేవుడైన యెహోవాను బట్టి అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా బుద్ధి వచ్చింది, నేను రావడం సరైనది కాదు, సరైన ప్రణాళికలో లేను. నేను నీ సంకల్పం చొప్పున సేవ చేయాల్సిన వాడను, నా సంకల్పం చొప్పున ఇక్కడ ఏమవుతున్నాను? తప్పిపోయాను, నష్టపోయాను. అయ్యా ఇదంతా కలగడానికి నేనే కారకుడు. ఒప్పుకున్నాడు. ప్రభు దగ్గర అడిగి, అయ్యా నేను వాళ్ళని సంపాదించుకోగలనా, నేను వాళ్ళని తిరిగి తెచ్చుకోగలనా అంటే దేవుడు అన్నాడు, వెళ్ళు. ఆ ఏఫోదుతో ఆయన దేవుని దగ్గర అడిగాడు, వెళ్ళమన్నాడు. తర్వాత ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని అంతటి ఏం చేయగలిగాడు? సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత తన జీవితంలో దేవుని సంకల్పం చొప్పున దేవుని పని చేయగలుగుతాం. ఎందుకు నేను చెప్తున్నాను? 2 చెప్పినాను, ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం ఇంకోటి కూడా చెప్తాం. మొదటిది, ఫిలిస్తీన్ల ఆయుధముల చేత ఆకర్షించబడ్డాడు, మోసపోయాడు, నష్టపోయాడు. రెండవది, ఫిలిస్తీన్ల దేశము చేత ఆకర్షించబడ్డాడు, దేవుని భద్రతను కోల్పోయి లోకం యొక్క సాతానిక భద్రతలోనికి వెళ్ళి అక్కడేదో నేను కాపాడబడాలనుకున్నాడు. కానీ ఘోరమైన అవమానము, ఘోర నిందలు, ఘోర అపజయము తాను పొందుకొని అక్కడి నుండి వెనుదిరిగాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో బహిరంగంగా మనం ఎంతో గెలుస్తున్నాం, ఏదో సేవ చేస్తాం. మనం కొన్నిసార్లు ఇలాగ చెప్తాం, నేను కూడా చెప్తాను, ఏమని, పలానా చోటుకి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఆ సేవ చేశాను, ఈ సేవ చేశాను. ఇదంతా బహిరంగమైన విజయం లాగా ఉంటుంది. కానీ అంతరంగికంగా నా ప్రభుతో నేను ఎంత సమయం గడిపాను, నా ప్రభు యొక్క వాక్యాన్ని నేను ఎంతగా ధ్యానించాను, నా ప్రభు చిత్తాన్ని నేను ఎంత చేసినాను, ఎన్ని ఆత్మలు నేను సంపాదించాను. సంవత్సరం అయిపోతుంది, ఈ సంవత్సరంలో ఎంత పంట నేను కోసుకున్నాను, ఆత్మల పంట నేను ఎంత కోయగలిగినాను, ఎన్ని ఆత్మలు దేవునిటికి నడిపించినాను, ఎంతమందిని బలపరిచాను, ఎంతమందిని దేవునిటికి తీసుకొని రాగలిగినాను, ఎంతమందిని ఆదరించినాను, ఎంతమంది గాయాలు కట్టాను. ఇవన్నీ నాలో నేను చూసుకుంటే నేనేం కనపడుతున్నాను? ఐ ఆమ్ జీరో. నేను ఓడిపోయాను. ఎందుకంటే ఏదో ఒకటి నన్ను ఆకర్షిస్తూ ఉంది. ఏం ఆకర్షిస్తూ ఉంది? అది ఫిలిస్తీన్ల ఆయుధాలన్నా కావచ్చు, ఫిలిస్తీన్ల దేశమైనా కావచ్చు. ఈరోజు మనం కూడా మనలోనికి మనం చూద్దాం, మనలోనికి మనం తొంగి చూసుకుందాం, మనలో ఉన్న బలహీనతలు ఏంటో గ్రహిస్తాం. ఒప్పుకునేటప్పుడు కూడా యథార్థంగా ఒప్పుకుందాం. కొన్నిసార్లు ప్రసంగానికి తగిన ప్రార్థనలు చేస్తాము, కానీ యథార్థంగా చేయాలి, యథార్థంగా ఒప్పుకోవాలా. ఒప్పుకున్నట్టుగా మన జీవితాలు కూడా ఉండాలి. మార్పు అనేది ఎంత అవసరం. మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఉద్రేకంగా ఒప్పుకుంటాం మనం, ఉద్రేకంగా. ఈ ఉద్రేకం అనేది ఈ డోర్ అవతల పోతుంది. డోర్ అవతలకి వెళ్ళగానే ఆ ఉద్రేకము ఉండదు, కనబడదు. ప్రభు నీ నుండి నా నుండి సరైన తీర్మానంతో సేవ చేయాలి. ఆల్రెడీ 10 నెలలు అయిపోయింది, ఇంకా 2 నెలలే మనం కలిగి ఉంటున్నాం. దినాలు, మాసాలు అన్నీ గడిచిపోతున్నాయి. ప్రభు రాకడ కూడా బహు సమీపంగా ఉంది. ప్రభు ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురా అని మనల్ని పిలవాలంటే ఈరోజు మన సేవ, మన పరిచర్య ఆలోచన చేద్దాం. మన తీర్మానంలో ఉన్నామా? ప్రభు మనల్ని ఎందుకు పిలిచినాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు రక్షించుకున్నాడో దాని బాధ్యతలను విస్మరించిన వారంగా మనం ఉంటే ఒక తీర్మానం చేసుకున్నాం. ఖచ్చితంగా ఇక ప్రభు ఈ దినాన నవంబర్ 5వ తారీఖు సియోను ప్రార్థనా మందిరంలో నేను నీ కొరకు తీర్మానం చేసుకున్నాను, నీ కొరకు ఉంటాను. ఇప్పటిదాకా అంత ఏం చేసినాను,
వ్యర్థపరిచినాను. ఒక దైవజనుడు ఇలాగ చెప్పినాడు, సంఘము గురించి చెప్తా ఉంటాడు కదా, ఏమని? ముడత అయినను మచ్చ అయినను, అక్కడేముంటుంది? ముడత అయినను మచ్చ అయినను అట్టిది మరి ఏదో. ముడత అనే మాటకు ఒక ఆయన చెప్పాడు. ముడత అంటే ఏంటంటే వ్యర్థముగా గడిపిన కాలం. ముడత అనే అర్థం ఏంటంటే చర్మము ఏమవుతుంది, వయసు పెరిగే కొలది ఏమవుతుందండి. ఒకప్పుడు నాకు ఇక్కడ గొంతు బాగా సాఫ్ట్ ఉంది, ఇప్పుడు ఇట్లా అయిపోతుంది, గొంతు డిఫరెంట్ అవుతా ఉంది. కొన్ని రోజులకి ముడతలు వస్తాయి. ఈ ముడతలు అనేవి దేని గురించి మాట్లాడుతున్నాయంటే వ్యర్థముగా గడిపిన కాలం. వ్యర్థంగా ఎంతో మన సమయాన్ని, మన ద్రవ్యాన్ని, మన శక్తిని అన్నీ వేస్ట్ చేసినాం. మరి ఇప్పుడేంటి? ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక మన తీర్మానం ఏంటి? అంత గొప్ప వ్యక్తి దావీదు ఏమైపోయినాడు? అంతరంగికంగా ఓడిపోయినాడు, పశ్చాత్తాపడ్డాడు, కనికరించమని దేవుణ్ణి వేడుకున్నాడు. ఆ తర్వాత దేవుడు తనను మరలా సమకూరుస్తూ వచ్చినాడు.